దిత్వా తుఫాన్ కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, పుదుచ్చేరి తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. దిత్వా తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి తీర సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావంతో రైళ్లు, విమానాల రాకపోకలపై ప్రభావం ఏర్పడింది. భారీ వర్షం, ఈదురుగాలులతో రామేశ్వరంలో రెండో రోజు జనజీవనం స్తంభించింది. రామనాథపురం, నాగపట్నంలలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజలందరూ నిత్యావసర సరుకుల్ని తగినంతగా ఉంచుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఇవాళ కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి తమిళనాడు ప్రభుత్వం. అటు నాగపట్నంలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షాలకు రహదారులు, చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద చేరటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తూత్తుకుడి నగరం తడిసి ముద్దైంది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తుఫాన్ కారణంగా పుదుచ్చేరిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బీచ్ కి వచ్చిన టూరిస్టులని వెనక్కి పంపేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో తీర ప్రాంతంలో ఆంక్షలు విధించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు బీచ్ కి రాకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. 54 విమాన సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్టు చెన్నై ఎయిర్పోర్ట్ విభాగం వెల్లడించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా విమాన సర్వీసుల ప్రభావంపై అడ్వైజరీ జారీ చేశాయి. ఎయిర్పోర్ట్ కి బయలుదేరే ముందు విమాన సర్వీస్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది. దిత్వా తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతో వస్తోంది. చెన్నైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అనేక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహా 28 విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. వైమానిక, కోస్ట్ గార్డ్ కూడా అప్రమత్తంగా ఉంది. పలు చోట్ల 6000 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడులో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. తీర ప్రాంతమంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. చెన్నై, పుదుచ్చేరి వైపు నుండి కూడా ఈ దిత్వా తుఫాన్ కదులుతూ వస్తోంది. దీంతో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా తమిళనాడు వ్యాప్తంగా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్లలో నుండి బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా వారంకి సరిపడా నిత్యావసర సరుకుల్ని కూడా ముందుగానే అందుబాటులో ఉంచుకోవాలంటూ కూడా అడ్వైజరీ జారీ చేశారు.